హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే మరి తెలంగాణ హైకోర్టు పరిధిలోని ఉన్నటువంటి 1673 టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే జిల్లా కోర్టుల్లో జూనియర్ అలాగే ఫీల్డ్ రికార్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్ని 1277 గాను. అయితే స్టీనోగ్రాఫర్ అలాగే టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184గా ఉన్నాయి. అలాగే హైకోర్టులో మరో 212 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అయితే ఇవి ఈ యొక్క జనవరి 8 నుంచి ఈ నెల 31లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారన్నమాట. అయితే విద్యార్హతలు మరియు ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే వివరాల కోసం మనం ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. అర్హులైన వారందరూ కూడా అప్లై చేసుకోండి తప్పనిసరిగా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రైల్వేలో గ్రూప్ డిలో 32,438 ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క రైల్వేలో 32,438 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీలో విద్యార్హతల్లో రైల్వే బోర్డు అయితే మార్పులు చేసింది అన్నట్టు. ఏమిటంటే ఈ యొక్క 10వ తరగతి మరియు ఐటీఐ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన జాతీయ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది అన్నట్లు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్ మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ అలాగే సహా పలు పోస్టులు కూడా భర్తీ చేస్తారు. అయితే ఇది ఎప్పుడు ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే చాలా పోస్టులు ఉన్నాయి, 32,438 గాను. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తొలి రోజు టెట్కు 74% హాజరంటూ రావడం అయితే జరిగింది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుండి టెట్ పరీక్షలు అయితే మొదలయ్యాయి కదా. అయితే తొలి రోజున అయితే మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క తొలి రోజు పేపర్ 2 అంటే సోషల్ ఉంటుంది కదా, తెలుగు మాధ్యమ పరీక్ష జరిగింది. అయితే ఉదయం మధ్యాహ్నం 2 విడతల్లో కలిపి 25,549 మందికి 18,896 మందిగాను వచ్చారన్నమాట. 73.96% అభ్యర్థులు హాజరయ్యారు. అదే ఉదయం 49 కేంద్రాల్లో ఈ యొక్క మధ్యాహ్నం 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే మొదటి రోజు 12 జిల్లాల్లో అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా అయితే జరిగాయని టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి అయితే తెలిపారన్నట్టు. అయితే ఇది ఇలా ఉండగా ఈ యొక్క సాంఘిక శాస్త్రం తెలుగు విభాగంలో కవి పరిచయాలు, సందులు, ఛందస్సు, గద్య భాగం తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు తెలిపారు. సైకాలజీ విభాగంలో కొన్ని ప్రశ్నలు తేలిగ్గా మరికొన్ని కఠినంగా వచ్చాయని, ఆంగ్ల విభాగం కొంత కఠినంగా ఉందని కూడా తెలిపారు అభ్యర్థులు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జనవరి 6, 7 తేదీల్లో సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఖాళీల భర్తీకి ఈ నెల 6 మరియు 7 తేదీల్లో ఎగ్జామ్ అయితే జరగనున్నాయన్నట్టు ఈ యొక్క టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. అయితే ఈ పరీక్షకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తామని కూడా చెప్పారు. అయితే అభ్యర్థులు కింద చూపుతున్న ఈ వెబ్సైట్లోకి వెళ్ళి టీజీపీఎస్సీ అధికార వెబ్సైట్లో ఆల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన అయితే సూచించారు. ఈ యొక్క 6, 7 తేదీల్లో ఈ యొక్క ఏంటిది ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరగబోతుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టుల భర్తీ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మెగా డిఎస్సిని అయితే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం అయితే యోచనలో ఉన్నదన్నమాట. అయితే ఈ సంక్రాంతి తర్వాత కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెలువడనుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి కోసం అందరూ కూడా మంచిగా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఆలస్యం అవుతుందని నిరాశపడకుండా ప్రిపేర్ అవుతూనే ఉండండి. మీకు తప్పనిసరిగా విజయం కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈపీఎఫ్ఓ పెన్షన్లకు గుడ్ న్యూస్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే పింఛన్దారులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్త అయితే చెప్పింది. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా సరే, ఏ బ్యాంక్ నుంచైనా సరే పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది అన్నమాట. చాలా మంచి విషయం. ఎక్కడి నుంచైనా అంటే ఒకే చోట నుంచి తీసుకోవాలంటే ఎక్కడెక్కడో ఊర్ల నుండి రావాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతుంటారు కదా. అది ఇప్పుడు ఏం చేసింది, దేశంలో మన భారతదేశంలో ఎక్కడున్నా సరే, ఏ బ్యాంకులో అయినా సరే ఈ యొక్క పెన్షన్ తీసుకుని వీలు కల్పించింది అన్నట్టు. అయితే 68 లక్షల మంది లబ్ధిదారులు ఈ చర్యతో మేలు పొందుతారని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ పిఎఫ్ఓ కేవలం కొన్ని బ్యాంకులతోనే అగ్రిమెంట్ ఉన్న కారణంగా పింఛన్దారులు ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వచ్చేదన్నట్లు. అయితే ఇకపై ఆ భారం తప్పనుంది. ఈ నెల 1 నుంచి ఇది అందుబాటులోకి అయితే వచ్చిందన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే
12 ఏళ్లలో భారీగా తగ్గిన గ్రామీణ పేదరికం అంటూ రావడం అయితే జరిగింది. అయితే దేశ గ్రామీణ పేదరిక నిష్పత్తి భారీగా తగ్గిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది అన్నట్లు. అది ఒక ఫైనాన్షియల్ ఇయర్ 12లో 25.7% ఉండగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 24లో నాటికి 4.86% తగ్గినట్లు తెలిపింది అన్నట్లు. అయితే ఇదే కాలంలో అర్బన్ పవర్టీ 4.6 నుంచి 4.09% తగ్గినట్టు పేర్కొంది. ప్రభుత్వ మద్దతు, డీబీటీ, ఆహార ధరల్లో మార్పులు, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి మెరుగుపడడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం పవర్టీ తగ్గడానికి దోహదం చేశాయని అభిప్రాయపడింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీలో ఇకపై తెలుగులోను ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోను కూడా జారీ చేయాలని నిర్ణయించింది అన్నట్లు. అయితే ఇంగ్లీష్లో తర్వాత తెలుగు భాషల్లో ఉత్తర్వులను ఇవ్వాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు ఇచ్చినా అప్లోడ్ చేయాలని, తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ తెలుగులోను కూడా జారీ చేయాలని చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖకు ఇది సూచించిందన్నమాట. అనువాదానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలు వినియోగించుకోవాలని తెలిపింది. ఈ మేరకు జిఏడి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు అంటూ రావడం అయితే జరిగింది. అయితే రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసి చెప్పేసింది అన్నట్టు. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి సిబిఐ దర్యాప్తును ఏపీ హైకోర్టు గతంలో రద్దు చేసింది కదా. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు మనకు తీర్పును సుప్రీంకోర్టు కట్టేసింది అన్నట్టు. అయితే కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్కు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సావిత్రిబాయి పులే జయంతి ఇకపై ఉమెన్ టీచర్స్ డేగా జరపాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కదా, మహిళల విద్య కోసం సావిత్రిబాయి పులే ఎనలేని కృషి చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు కదా, ఇందుకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిందని అంటూ మన తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈ మేరకు గురువారం సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. శుక్రవారం నాడు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఈ పండుగను స్టేట్ ఫంక్షన్గా జరపాలని కలెక్టర్లను సిఎస్ అయితే ఆదేశించారన్నమాట. కాగా ఉమెన్స్ టీచర్స్ డే ఉత్సవంలో భాగంగా ప్రతి స్కూల్లో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని, మహిళా టీచర్లను సన్మానించాలని ఎంయూలకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. అలాగే సావిత్రిబాయి పూలే సేవలను విద్యార్థులకు కూడా తెలియజేయాలని పేర్కొంది. సావిత్రిబాయి పూలే ఎన్నో ఎన్నెన్ని కృషులు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు కదా, దానికి ప్రతీకగా ఏమైందంటే ఇక్కడ నుంచి సావిత్రిబాయి పూలే జయంతి ఉంటుంది కదా, దాన్ని ఉమెన్ టీచర్స్ డేగా జరపాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే చెర్లపల్లి టెర్మినల్ 6న ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నాడు మోడీ. అదే రోజు కాశ్మీర్లో రైల్వే సేవలు కూడా ప్రారంభం కానున్నాయి 6వ తారీఖు నాడు. అయితే ఇప్పుడు మనకు చెర్లపల్లి ఎక్కడ హైదరాబాద్లో కలదు కదా. అయితే ఈ యొక్క చెర్లపల్లి టెర్మినల్కి ఎంత 430 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని ప్రారంభోత్సవానికి ముహూర్తం అయితే ఖరారైపోయింది అన్నట్టు. దీన్ని ప్రారంభించేది ఎవరు? ప్రధానమంత్రి. అయితే ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది 6వ తేదీన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారన్నమాట. అయితే గత ఏడాది డిసెంబర్ 28న ఈ టెర్మినల్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే అశ్విన్ వైష్ణవ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. అయితే కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలు అనుసంధానంగా చేసేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా ప్రాజెక్టులో కీలక పనులు గత నెలలో పూర్తయ్యాయి. దీంతో దేశంలో మిగతా ప్రాంతాల నుంచి కాశ్మీర్ లోయకు రైలు నడిపేందుకు మార్గం సుగమమైంది ఈ అనుసంధానం ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ 6వ తారీఖు చెర్లపల్లి టెర్మినల్ని ప్రారంభించబోతున్నారు మోడీ వర్చువల్గా ఢిల్లీ నుంచి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నలుగురికి ఖేల్ రత్న అవార్డులు అంటూ రావడం అయితే జరిగింది. ఈ ఖేల్ రత్న అవార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులు ఉన్నాయి కదా, ఖేల్ రత్న అవార్డులు. ఇది ఎప్పుడు 2021 ఆగస్టు 6 నుండి ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా 1991-92లో రాజీవ్ ఖేల్ రత్నగా ఉండేవన్నమాట. దాన్ని 2021లో మార్చారు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చడం జరిగింది. అయితే ఈ ఖేల్ రత్న అవార్డులు ఎప్పుడు కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది ఒక నలుగురికి. అయితే ఎవరు అంటే గుకేష్ అనమాట. ఇతను ఎందులో వరల్డ్ చెస్ ఛాంపియన్
ఛాంపియన్షిప్గా వచ్చాడు కదా, సో ఇతనికి ఖేల్ రత్న ఇవ్వబోతున్నారు. అలాగే ఒలింపిక్స్ షూటింగ్స్లో విజేత అయినటువంటి మను భాకర్కి కూడా ఖేల్ రత్న ఇవ్వబోతున్నారు. ఈమె మనకు పారా ఒలింపిక్స్లో ఏమైంది, ఈమె 2 కాంస్య పథకాలను గెలుచుకుందన్నమాట. ఒకేసారి ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు గెలుచుకోవడం భారతదేశంలో మొట్టమొదటి మహిళగా మను భాకర్ నిలిచింది. ఇదే మొదటిసారి, ఇప్పటివరకు ఎవరు గెలుచుకోలేదు ఒకేసారి 2 కాంస్య పథకాలని. అలాగే హాకీ క్రీడాకారుడు అయిన హర్మన్ ప్రీత్ సింగ్కు ఖేల్ రత్న ఇవ్వబోతున్నాడు. ఇతను హాకీ క్రీడకి చెందినవాడు. అలాగే పారా అథ్లెటిక్స్కి ఆయన ఎవరు ప్రవీణ్ కుమార్ కూడా ఖేల్ రత్న ఇవ్వబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇవి జతపంచములా ఇస్తారు. ఎవరికి ఏ యొక్క దానితో క్రీడతో సంబంధం ఉందని ఇస్తాడు, లేకపోతే కింది వాటిలో లేని వారు ఎవరు, ఉన్నవారు ఎవరు అని కూడా ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు, గుకేష్. ఓకే, మరి ఒలింపిక్స్లో షూటింగ్ ఎవరు, మను భాకర్ అన్నమాట. హాకీ క్రీడ ఎవరు, హర్మన్ ప్రీత్ సింగ్. పారా అథ్లెటిక్స్ ప్రవీణ్ కుమార్. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ నలుగురికి ఖేల్ రత్న ఇవ్వబోతున్నారు. మిగతా 32 మందికి అర్జున్ అవార్డులు ఇస్తారు. అలాగే 17 మంది పారా అథ్లెటిక్స్ కూడా అవార్డులు ఇవ్వబోతున్నారు. ఎప్పుడంటే ఈ నెల 17న అవార్డులు అయితే ప్రదానం చేయబోతున్నారు మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి. నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు అంటూ రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్కి. అయితే 5 క్లస్టర్లకు తొలి విడతగా నిధులు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మరో 5ంటికి 10 రోజులు అయితే విడుదల చేయబోతుంది. సంక్రాంతి నాటికి పట్టాలు అయితే ఎక్కనున్నాయి ఈ యొక్క పనులు. అయితే మరి ఒక కొత్తగా ఏర్పాటు కానున్న ఈ చేనేత క్లస్టర్ ఇక్కడ ఏ జిల్లాలో మరి ఆంధ్రప్రదేశ్లో, ఆ క్లస్టర్ పేరు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మనము. మొదటగా మరి ఎన్ని క్లస్టర్లు, 10 కదా. సో మొదటగా మనం చూద్దాం, గుంటూరు జిల్లాలో ఎక్కడ క్లస్టర్ పేరు మంగళగిరి 1 అన్నమాట. నెక్స్ట్ బాపట్లలో ఇది శ్రీ త్రికోటేశ్వరల. నెక్స్ట్ పల్నాడులో చిలకలూరిపేట, తిరుపతిలో నారాయణవనం, అలాగే తిరుపతిలో శ్రీకాళహస్తి, అనంతపురంలో చింతల వెంకటరమణ స్వామిలో, మరియు శ్రీ సత్యసాయిలో ఇందుపురం, నెల్లూరులో పాతూరు, కాకినాడలో పెద్దాపురం, తూర్పు గోదావరి ఈ యొక్క వడిశాలూరులో ఇవైతే పట్టాలు ఎక్కబోతున్నాయి ఈ చేనేత క్లస్టర్లు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పాఠ్య పుస్తకాల్లో చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే పాఠ్య పుస్తకాల్లో దేశ స్వతంత్రం చరిత్రకు సంబంధించిన బంగ్లాదేశ్లోని యూనస్ సర్కారు కీలక మార్పులు అయితే తీసుకొచ్చిందన్నట్లు. ఈ యొక్క 2025 మార్చి విద్యా సంవత్సరానికి గాను ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యార్థుల చరిత్ర పుస్తకాలు ఉంటాయి కదా, ఆ యొక్క చరిత్ర పుస్తకాల నుంచి బంగబంధు షేక్ ముజీఫర్ రెహమాన్కు ఉన్న జాతిపిత బిరుదును తొలగించింది. అంతేకాకుండా 1971 సమయంలో దేశానికి తొలుత స్వతంత్రం ప్రకటించింది ముజిబర్ కాదని అప్పటి సైన్యాధికారి జియాహూర్ రెహమాన్ అని పాఠ్యపుస్తకాల్లో చేర్చిందన్నట్లు. ఈ యొక్క ముజిబర్ ఆదేశాల మేరకు 1971 మార్చి 27న రెండోసారి జియాహూర్ స్వతంత్రం ప్రకటించినట్లు పుస్తకాల్లో సంస్కరణలు చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రక్షణ వ్యయంలో 4వ స్థానం భారతదేశం అంటూ రావడం జరిగింది. ప్రపంచంలో 2023లో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశాల జాబితాలో చూసుకుంటే మన దేశం 4వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. మరి 2023లో మన దేశం $83.6 బిలియన్ రక్షణ రంగానికి ఖర్చు అయితే చేయడం జరిగింది. అయితే ఇది జీడిపిలో 2.4%, మొత్తంగా ప్రపంచ దేశాలు చేసిన వ్యయంలో ఇది 3.4% గాను. ప్రపంచంలో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేస్తున్న దేశం అమెరికా కాగా ఆ తర్వాత స్థానంలో చైనా, రష్యా అయితే ఉన్నాయి. 4వ స్థానంలో మన భారతదేశం నిలవడం జరిగింది. మరి యొక్క టాప్ 5 దేశాల మొత్తం వ్యయం ఎంత, $1481 బిలియన్. ఇది ప్రపంచ వ్యయంలో 61%. టాప్ 10 దేశాల్లో జీడిపిలో అత్యధికంగా 37% ఖర్చు చేసిన దేశం ఉక్రెయిన్ కాగా తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా 7.1% అయితే ఉండడం జరిగింది. ఇవి మనం ఒకసారి తెలుసుకుందాం ఈ శాతాలు. మొదట ఎంత, అమెరికా 916 గాను, అంటే 37 అన్నట్టు ఈ యొక్క శాతాల్లో. చైనా 296 గాను 12, రష్యా 109 గాను 4.5% గాను, భారత్ 83.6 3.4% గాను, సౌదీ అరేబియా 75.8 3.1% గాను, యూకే 74.9 3.1% గాను, జర్మనీ 66.8 2.7% గాను, ఉక్రెయిన్ 64.8 2.7% గాను ఈ యొక్క మనకు వ్యయం బిలియన్ డాలర్లో మరియు ప్రపంచ వ్యయంలో శాతంలో అన్నమాట. ఇవి ఎక్కడ దేని ఆధారంగా అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిపోర్ట్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది కదా, దానివల్ల విడుదల చేయడం జరిగిందనమాట. మన భారతదేశ స్థానం ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా, 4వ స్థానంలో భారత్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్విట్జర్లాండ్లో బుర్కాపై నిషేధం అంటూ రావడం అయితే జరిగింది. మరో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బుర్కా ధరించడాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదని చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అన్నట్లు. అయితే ఇది జనవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తాజాగా అయితే ప్రకటించడం జరిగింది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. అయితే దీంతో బుర్కాను నిషేధించిన 7వ యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ అయితే నిలిచింది. ఎన్నో దేశం 7వ యూరోపియన్ దేశంగా నిలిచింది అన్నట్లు. అయితే ఈ నేపథ్యంలో
రవాణా, రెస్టారెంట్స్, దుకాణాలు సహా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం 1000 స్విస్ ఫ్రాంకులు అంటే సుమారుగా 98,000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని, అయితే మెడికల్ మాస్కులు చలి వాతావరణంలో రక్షణ కోసం ధరించే వాటిని మినహాయింపులు ఇచ్చింది. అంటే మాస్కులు గీసుకుంటాయా అవి తప్ప అవి ధరించవచ్చు, ఏం కాదు. కానీ ఇట్లా మాస్కులు గీసులు స్కార్పులు కట్టొద్దు, బురకాలు వేయొద్దు అన్నమాట. ఈ యొక్క భద్రతల కారణాలు, సాంప్రదాయ ఆచారాల్లో ఈ యొక్క పేస్ కవర్లు అనుమతిస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఇంకోటి ఏంది, మనకు ఇటీవల ఒకటి దేశం కూడా బురకాని నిషేధించింది. ఏంటి, మనకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నిషేధించారు కదా బురకాని. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అంటూ రావడం అయితే జరిగింది. అయితే పౌరులు ఆస్తి కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. అయితే ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్ట ప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంటే కొందరు భూమి తీసుకుంటారు కదా ప్రజల నుంచి, అలా తీసుకున్నప్పుడు వారికి వేరే ప్లేస్లో మళ్ళీ భూమిని చూపించడం కానీ, నష్టపరిహారం కింద మనీ పైసలు ఇవ్వడం కానీ చేయాలి. అలా చేయకుండా అది కూడా నేరమే అన్నట్లు చెప్పింది అన్నట్టు సుప్రీంకోర్టు. అయితే తగిన పరిహారం చెల్లించకుండా వారికి ఆస్తికి దూరం చేయడానికి వీల్లేదని స్పష్టమైతే చేసింది. ఈ యొక్క బెంగళూరు మరియు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి చేపట్టినటువంటి ఈ భూసేకరణ విషయంలో 2022 నవంబర్లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ఈ యొక్క పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ గురువారం నాడు విచారణ అయితే చేపట్టి తీర్పు కూడా వెలువరించింది. రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారని ధర్మాసనం వెల్లడించింది. అయినప్పటికీ సంక్షేమ రాజ్యంలో అది మానవనీయ హక్కు అని ఉద్ఘాటించింది అన్నమాట. అయితే ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A కింద రాజ్యాంగ హక్కేనని వెల్లడించింది. అయితే ఆర్టికల్ 300A ప్రకారం ప్రజలను వారి ఆస్తి నుంచి దూరం చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలకు ఆదేశించిందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే క్వాంటం పరిజ్ఞానంతో పరమాణు గడియారం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క క్వాంటం పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్రిటన్లోని ఒక రక్షణ ప్రయోగశాల అధునాత పరమాణు గడియారాన్ని అయితే అభివృద్ధి చేసిందన్నట్లు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే సైనిక కార్యకలాపాలు మరింత భద్రంగా సాగుతాయని అధికారులు అయితే తెలిపారు. అలాగే రక్షణ శాస్త్ర సాంకేతిక ప్రయోగశాల యొక్క దీని సహకారం చేసింది. ఇది గూఢచర్యం, నిఘా కార్యకలాపాలను మెరుగుపరిచే దిశగా పెద్ద ముందడుగు అని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపిందన్నట్లు. ఈ యొక్క GPS సాంకేతికతపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. అలాగే ప్రత్యర్థుల చర్యల వల్ల GPS సేవల్లో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను సంతరించుకుంది. బ్రిటన్లో ఇలాంటి పరికరాన్ని అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారని అధికారులు అయితే తెలిపారన్నట్టు. ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఇదే మొదటిసారి. అయితే వచ్చే 5 ఏళ్లలో ఇది సైనిక అవసరాలకు అందుబాటులోకి వస్తుందని కూడా చెప్పారు. అలాగే ఈ సాధనం ద్వారా సమయ గణన 1 సెకండ్ మేర తేడా రావడానికి 100 కోట్ల ఏళ్లు పడుతుందని, అందువల్ల సమయాన్ని కనివిని ఎరగనంత ఖచ్చితత్వంతో కొలవడానికి శాస్త్రవేత్తలకు వీలు కలుగుతుందని, GPS సేవల్లో ఖచ్చితత్వాన్ని కూడా ఇది పెంచుతుందని, దీనివల్ల ఉపగ్రహ కమ్యూనికేషన్, విమానాలకు విశిష్ట మార్గనిర్దేశం వంటి సేవలను కూడా అందించగలదని తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే UHF కమ్యూనికేషన్ పరీక్ష విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది. అయితే రోదసిలోని తమ స్వేచ్ఛా షాట్ పేలోడ్ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి అల్ట్రా హై ఫ్రీక్వెన్స్ UHF కమ్యూనికేషన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అంకుర పరిశ్రమ ఎన్స్పేస్ టెక్ తెలిపింది. అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన పోయం-4 వేదిక ద్వారా ఇది ఇటీవల కక్షలోకి చేరింది. అయితే స్వేచ్ఛ షాట్ ఈ నెల 1 ఇస్రోకు చెందిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇస్టాక్కు తొలి విడత డేటా ప్యాకేజీలను పంపిందన్నట్లు. అయితే అత్యంత ఖచ్చితత్వంతో కూడిన UHF కమ్యూనికేషన్లో తమ సామర్థ్యాన్ని ఇది రుజువు చేస్తుందని ఈ యొక్క ఎన్స్పేస్ టెక్ సహా వ్యవస్థాపకురాలైన దివ్య కోతమాసు తెలిపారు. స్వేచ్ఛ షాట్ వల్ల అనేక ఉపగ్రహ అవసరాల్లో మరింత వేగవంతమైన విశ్వసనీయమైన కమ్యూనికేషన్లకు వీలు కలుగుతుందని ఇస్రో మాజీ డైరెక్టర్ అయినటువంటి ఎన్ సుధీర్ కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చైనాలో కొత్త వైరస్ కలకలం అంటూ రావడం అయితే జరిగింది. ఏ వైరస్ పుట్టాలన్నా చైనానే కదా, మళ్ళీ ఒక కొత్త వైరస్ వచ్చింది. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం అయితే రేపుతుంది. ఈ యొక్క హ్యూమన్ మెటానియో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయితే జరుగుతున్నట్లు. అయితే ఈ వైరస్ బారిన పడిన అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు సమాచారం. చాలా మందికి వస్తుందట ఈ వైరస్. మరి దీంతో పాటు ఇన్ఫ్లుయెంజా, మైకోప్లాస్మా, నిమోనియా, COVID-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు అయితే పెడుతున్నారు. అయితే ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్టు
తెలుస్తుంది. అంటే సేమ్ కోవిడ్ లానే ఉందట, పేరు మాత్రం చేంజ్ అనుకోండి. ఇక వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం అయితే చేకూరుస్తుంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక అయితే సారాంశం. ఇప్పటివరకు అయితే ఇది మన భారతదేశంలో అయితే లేదు, రాకూడదు కూడా అని చెప్తే అనుకుంటున్నాం. ఇది మళ్ళీ ఒక కొత్త వైరస్ని అయితే పట్టుకొచ్చింది. 2020లో కూడా కరోనా పట్టుకొస్తే ఇప్పుడు 2025లో మళ్ళీ ఒక కొత్తది పట్టుకొచ్చింది చైనా. సో అందరూ కూడా జాగ్రత్తలు పాటించుకోండి, మాస్కులు ధరించుకొని వెళ్ళండి, ఎటైనా జాగ్రత్తగా ఉండండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.